కంట్రీ మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. కరోనాను తమ ల్యాబ్ నుండి రిలీజ్ చేసి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా ఇంకా చైనా బుద్ధి మారలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయింది. వ్యవసాయ ఉగ్రవాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అమెరికాలోని పంటల్ని నాశనం చేసేందుకు చైనా నుంచి ఫంగస్ ను తీసుకొస్తూ ఇద్దరు చైనా సైంటిస్టులు పోలీసులకు పట్టుబడటంతో ఈ ఆపరేషన్ బట్టబయలైంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా ఏదో ఒక వైరస్ కబలిస్తూనే ఉంది. కరోనా, బర్డ్ ఫ్లూ వంటి వైరస్ల కారణంగా మానవాళి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది. కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచే బయటకొచ్చిందని ఎన్నో దేశాలు నిరూపించాయి. కానీ డ్రాగన్ కంట్రీలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మళ్లీ చైనా మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. ఫంగస్లను ఉద్దేశపూర్వకంగా వ్యవసాయ క్షేత్రాల్లో ప్రవేశపెడుతున్నట్టు అమెరికా అధికారులు గుర్తించారు. సాధారణంగా పంటల్ని ఎక్కువగా వైరస్లు, సూక్ష్మజీవులు నాశనం చేస్తూ ఉంటాయి. వాటి కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. అయితే అలాంటి ఫంగస్లను ఉద్దేశపూర్వకంగా వ్యవసాయ క్షేత్రాల్లో ప్రవేశపెడుతూ చైనా వ్యవసాయ ఉగ్రవాదాన్ని తెరపైకి తెచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు చైనా కుతంత్రాలు ప్లాన్ చేసింది. అమెరికాలో చైనా శాస్త్రవేత్తలు చేస్తోన్న రహస్య ఆపరేషన్ ఎట్టికేలకు బయటపడింది. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తోన్న చైనా శాస్త్రవేత్తలు జెన్యోంగ్ లియు, యూ కింగ్ జియాన్ ఈ దారుణానికి ఒడిగట్టారు. మిచిగాన్ యూనివర్సిటీలో ప్రయోగాలు చేపట్టేందుకు వారు అక్రమంగా చైనా నుంచి ఒక ఫంగస్ ని తెప్పించడానికి ప్రయత్నించారు. ఈ పరిశోధనల కోసం చైనా నుండి వారికి నిధులు కూడా అందుతున్నాయని తెలుస్తోంది. ప్యూసేరియం గ్రామినారం అనే ఫంగస్ కారణంగా వరి, గోధుమ, బార్లీ, మొక్కజొన్న వంటి పంటలు పూర్తిగా నాశనమవుతాయి. ఈ ఫంగస్ కలిసిన ఆహార పదార్థాలను మానవులు స్వీకరిస్తే వాంతులు మొదలవుతాయి. లివర్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అలాంటి ప్రమాదకర ఫంగస్ ని చైనా నుంచి తీసుకువస్తోన్న ఇద్దరు సైంటిస్టులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో చైనా వ్యూహాన్ని తిప్పికొట్టినట్లయింది. ఇక భారత్ పైన వ్యవసాయ ఉగ్రవాద దాడులు జరిపేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నినట్టు తెలుస్తోంది. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. దేశ జీడీపీకి వ్యవసాయ రంగం 17% వాటా అందిస్తోంది. దేశ జనాభాలో 55% మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ఇలాంటి దేశంలో వ్యవసాయాన్ని దెబ్బకొడితే ఖచ్చితంగా ఆర్థికంగా దెబ్బ తగులుతుంది. దీనికోసమే పాకిస్తాన్ కాచుకుని కూర్చుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ ఉగ్రవాదం ముప్పు మరింత ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. గతంలో వ్యవసాయ ఉగ్రవాదాన్ని భారత్ సమర్థవంతంగా నిలువరించింది. 2016లో బంగ్లాదేశ్ నుంచి విషపూరిత శిలీంధ్రం పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాలకు విస్తరించింది. రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ స్వయంగా ఈ వివరాలు వెల్లడించింది. ప్రభుత్వం ఆ 2 జిల్లాల్లో గోధుమల సాగును 3 సంవత్సరాల పాటు నిషేధించడంతో ఆ శిలీంధ్రం వ్యాప్తి ఆగిపోయింది. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న ఇతర జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుండి 5 కిలోమీటర్ల లోపల గోధుమ సాగుని ప్రభుత్వం నిషేధించింది. ఈ తెగులుని బంగ్లాదేశ్ నుంచి ఉద్దేశపూర్వకంగానే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశపెట్టారని చెబుతున్నారు. ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లో పత్తి పంటపై 2015లో కాటన్ లీఫ్ కర్ల్ వైరస్ దాడి చేసింది. పత్తి పంటలో 3/2 దీనివల్ల దెబ్బతింది. దీని కారణంగా దక్షిణ పంజాబ్లో కనీసం 15 మంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది పాకిస్తాన్ కుట్రగా భావించారు. వ్యవసాయ ఉగ్రవాద మూలాలు 2వ ప్రపంచ యుద్ధ సమయంలోనే బయటపడ్డాయి. కొలరాడో బంగాళాదుంప పురుగులతో బ్రిటన్లో బంగాళాదుంప పంటలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పురుగుల్ని 1943లో ఇంగ్లాండ్లో కనుగొన్నారు. వీటిని విమానం నుంచి కిందకు వదిలారని తెలుస్తోంది. 2వ ప్రపంచ యుద్ధం కొనసాగి ఉంటే జపాన్ ఈ తరహా దాడులు చేయాలనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మళ్లీ వ్యవసాయ ఉగ్రవాదం తెరపైకి వచ్చింది. చైనా ఈ తరహా ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ముందస్తుగా ముప్పుని గుర్తించి చైనా సైంటిస్టులను అరెస్ట్ చేసింది. భారత్ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది.